నువ్వున్న ఇల్లు ఇడిసి బాయ్, నువ్వున్న జాగ ఇడిసి బాయ్, నువ్వు తిన్న కంచం ఇడిసి బాయ్, నువ్వన్న మంచం ఇడిసి బాయ్, అటేటు పోతున్నవే బాయ్. బ్రతుకున్నప్పుడు ఒక్కడు పట్టించుకోలేదు కదరా, ఇప్పుడేంట్రా నా ముందుకు వచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. అయ్యా బియ్యం పోసి దీపం పెట్టండి. బంగారితో బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. మీరు తిరు ఏసాలేసి ఎంత అలసిపోయినావు, తోడురాని మంది కోసం తిప్పలని మోసినావు, కట్లు తెచ్చుకొని నేను పోతున్నావు. ఎందుకురా ఎందుకురా ఇప్పుడు అంతగానో ఏడుస్తున్నావు? నేను బ్రతుకున్నప్పుడు కాళ్ళతో తన్ని ఇప్పుడు చెప్పులిప్పి మరి నా కాళ్ళకి దండం పెడుతున్నావు. ఏంటో ఈ మనుషులు. ఇక ఏడ్చింది చాలు, త్వరగా పాడగట్టుర్రి. సప్పుడు చేయరా, సప్పుడు చేయి. బాలా మలేష బైలు మలేష బాలా మలేష బైలు మలేష రంగరంగ ఎగితే మురు కొడుక కొంగ ఏవి గట్టము కొడుక. బ్రతుకున్నప్పటికీ చనిపోయినప్పటికీ ఎంత తేడా ఉందో తెలుసా మీకు? రే నాకు కొంచెం డబ్బులు కావాలరా, కొన్ని రోజుల్లో తిరిగిస్తాను. నా దగ్గర లేవురా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఈ డబ్బుతో ఘనంగా చేయించండి. రే జాబ్ లేదు, తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. కొంచెం నాకే తినడానికి లేదు, నీకెక్కడి నుంచి తెచ్చి పెట్టాలరా? హలో, దినం రోజు ఒక 30 కేజీలు మటన్ కావాలండి. సరే ఓకే ఓకే ఉంటాను. పొద్దు పోతుంది, ఆకలి చూపు చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడుర్రి. సుక్కల్లాంటి సుక్కల్లో ఏకు సుక్కను అయ్యి మా కళ్ళ ముందే ఉంటావు మా బాబు కొమురయ్యా, మము కళ్ళారా చూస్తుంటావు మా బాబు కొమురయ్యా. ఊరుకోర్రి, ఏడిస్తే పోయినోడు తిరిగి వస్తాడా? త్వరగా స్నానం చేపించి పాడెక్కిచ్చుర్రి. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అమ్మ వల్ల పండుకున్నట్టు సీతలోని నిదురమోదివి, అగ్గిలోన దానం చేసి ముగ్గిలాగా మారిపోతివి. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో మా పిలుపు ఇరబడితే వెనకొచ్చి పోవయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. పంచభూతాల కొరకు ప్రేమ కొంచెం పోదివో బలరామ నరసయ్యో. ఏడవండి. బ్రతుకున్నంతకాలం నన్ను ఏడిపించి ఇప్పుడు చచ్చాక నా కోసం ఏడుస్తున్నారా? ఇది ఎక్కడ విచిత్రమో. ఆకలిస్తుంది అన్నం పెట్టండి రా అంటే ఒక్కడు కూడా పెట్టలేదు. అది నేను చనిపోయిన తర్వాత పంచపర్వణాలు పెడుతున్నారు. నేను తినలేను అని తెలిసి కూడా ఎందుకు? గొంతు ఆగిపోతుందంటే ఒక్కడు కూడా మంచినీళ్ళు ఇవ్వలేదు. అదే నా గొంతు ఆగిపోయాక తులసి నీళ్లు పోసి నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు? మనిషి చనిపోతే తప్ప మీరు ఆ మనిషిని పట్టించుకోరా? చనిపోయే వారికి చేసేవన్నీ సహాయం కోరేవాడికి చేయండి. కనీసం వాడైనా చావకుండా బ్రతుకుతాడు. ఇప్పటికైనా మీరు మారండి. బ్రతికున్నప్పుడే ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా చూసుకోండి.